మనం ఈరోజు క్లాస్లో పొడవు జాకెట్ ఎలా కుట్టాలో నేర్చుకుందాం. దీనికి ముందుగా క్లాత్ చిన్నపిల్లలకైతే ఒక 5 ఇయర్స్ పిల్లలకైతే 80 పాయింట్స్ సరిపోతుంది. అదే పెద్ద పిల్లలైతే ఒక 10-12 సంవత్సరాల పిల్లలకైతే 1 మీటరు, ఇంకా పెద్ద పిల్లలైతే 1.25 నుంచి 1.5 మీటర్ క్లాత్ తీసుకోవాలి. అంటే కొంచెం ఎక్కువ క్లాత్ ఉంటే మనం పెట్టే హ్యాండ్స్ని బట్టి ఆ క్లాత్ మనం తీసుకోవాల్సి ఉంటుంది. ముందుగా మనము దీంతో ఒక 12 ఇయర్స్ పాపకి బ్లౌజ్ ఎలా కుట్టాలో ఈరోజు నేర్చుకుందాం. ముందుగా క్లాత్ని 4 మడతల మీద ఇలా ఫోల్డింగ్ వేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ మన వైపు రావాలి, ఓపెన్ మన ఎదురుగా రావాలి. ఇటు ఫస్ట్ క్లాత్ని ఇలా వేసుకున్న తర్వాత నాకు పాప జాకెట్ పొడవు వచ్చేసి 18 ఇంచులు కావాలి. తర్వాత చెస్ట్ లూజ్ వచ్చేసి పాపకి 32 ఇంచులు. 32ని 4 భాగాలు చేస్తే 8కి 2 ఇంచులు కలిపితే 10 ఇంచులు పాప చెస్ట్ లూజు. పొడవు వచ్చేసి 18కి మనము 2 ఇంచులు కలుపుకోవాలి. 2 ఇంచులు ఎందుకంటే మనం కింద పట్టి మడిచి కుట్టాలి, పైన షోల్డర్ దగ్గర జాయింట్ చేయాలి కాబట్టి కంపల్సరీగా మనం ఖర్చు 2 ఇంచులు తీసుకోవాలి. తర్వాత చెస్ట్ వచ్చేసి 32ని 4 భాగాలు చేస్తే 8కి ఖర్చు 2 ఇంచులు. ఖర్చు 2 ఇంచులు ఎందుకంటే మనం తీసుకున్నది బాడీ మెజర్మెంట్ కాబట్టి 2 ఇంచుల ఖర్చు తీసుకోవాలి. అదే వాళ్ళు మనకు ఆది జాకెట్ ఇచ్చి కుట్టమంటే అప్పుడు మనం ఖర్చు 1 ఇంచే తీసుకోవాలి. అంటే ఆది జాకెట్లో ఆల్రెడీ మనకు ఖర్చు ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి మనం 1 ఇంచ్ ఖర్చు పెట్టుకొని మనం కొలతలు పెట్టుకోవాలి. మనం ఇప్పుడు తీసుకున్నది బాడీ మెజర్మెంట్ కాబట్టి అందుకని ఖర్చు నేను 2 ఇంచులు కలిపాను. ఫస్ట్ మనము జాకెట్ పొడవు పెట్టుకుందాం. ఫస్ట్ జాకెట్ పొడవు వచ్చేసి 18 ఇంచులు, దీనికి 2 ఇంచులు కలిపితే 20. తర్వాత పాప చెస్ట్ లూజ్ వచ్చేసి 8కి 2 ఇంచులు కలిపితే 10 ఇంచులు. తర్వాత చెస్ట్ లూజ్ 10 ఇంచులు వచ్చినప్పుడు ప్రక్క మెడ కంపల్సరీగా 2 ఇంచులు మనం పెట్టుకోవాలి. 10-11 ఇంచులు వచ్చినప్పుడు 2 ఇంచులు. తర్వాత చెస్ట్ లూజు 7-8 అలా వస్తే ప్రక్క మెడ 1 లేదా 1.5 ఇంచులు పెట్టుకోవాలి. అంటే మనము చెస్ట్ లూజుని బట్టి ప్రక్క మెడ పెట్టుకోవాలి. చెస్ట్ లూజు మనకి 10 లోపల ఉంటే 1.5, 10 దాటితే 2 మనము ఈ ప్రక్క మెడ పెట్టుకోవాలి. తర్వాత ఈ షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్. ఫస్ట్ ప్రక్క మెడ, తర్వాత షోల్డరు. పాప చెస్ట్ లూజు 10 ఉంది కాబట్టి నేను చంక 6 ఇంచులు పెడుతున్నాను. అదే చెస్ట్ లూజు పాపది 5, 6, 7, 8, 9 అంటే 10 లోపల చెస్ట్ లూజ్ వస్తే మనము చంక 4.5, 5.5 మధ్యలో పెట్టుకోవాలి. చెస్ట్ లూజ్ కానీ 10 వస్తే మనం చంక 6 ఇంచులు పెట్టుకోవాలి. ఇక్కడ మధ్యలో 1 లేదా 1.25 ఇంచు మనం ఇక్కడ డ్రా చేసుకొని ఈ చంక షేప్ ఇచ్చుకోవాలి. తర్వాత ముందు మెడ ఎప్పుడైనా సరే మనము 6 ఇంచులు దాటకుండానే పెట్టుకోవాలి. వెనక మెడ ఎంత డీప్ అయినా పెట్టచ్చు కానీ ముందు మెడ 6 ఇంచులు దాటకూడదు. నేను ముందు మెడ వచ్చేసి 6, వెనక మెడ వచ్చేసి 7 ఇంచులు పెడుతున్నాను. పిల్లలు ఒకవేళ కొంచెం పొద్దుగా ఉంటే మనం ఇక్కడ ప్రక్క మెడ అయితే 2 ఇంచులకి మించి పెట్టకూడదు, కానీ క్రింది వైపు 2.25 నుంచి 2.5 వరకు మనం ఈ క్రింది వైపు పెట్టుకోవచ్చు. చూడండి
తర్వాత క్రింది బాటము అంటే మనం ఇక్కడ జాకెట్ పొడవు పెట్టాం కదా 20 ఇంచులు, ఇక్కడ చెస్ట్ లూజ్ 10 పెట్టాం కదా. ఈ క్రింది బాటం వైపు చెస్ట్ లూజ్ కంటే 1 ఇంచ్ మనము ఎక్కువ పెట్టుకోవాలి. పెట్టుకొని ఇక్కడి నుంచి మనం షేప్ తీసుకోవాలి. ఈ విధంగా మనము డ్రా చేయాలి. ఒకవేళ మనకు సైడ్ కట్స్ కావాలి అంటే ఈ క్రింది వైపు నుంచి ఒక 4 ఇంచుల దగ్గర మనము ఈ సైడ్ కట్స్ పెట్టుకోవాలి. చూడండి, ఫస్ట్ జాకెట్ పొడవు వచ్చి 18 ఇంచులు, దీనికి 2 ఇంచులు కలిపితే 20. తర్వాత చెస్ట్ లూజ్ వచ్చేసి 8, దీనికి 2 ఇంచులు కలిపితే 10 ఇంచులు. ప్రక్క మెడ వచ్చేసి 2, షోల్డర్ వచ్చేసి 3, చంక్ వచ్చేసి 6 ఇంచులు, ముందు మెడ వచ్చేసి 6, వెనక మెడ వచ్చేసి 7 ఇంచులు. క్రింది బాటము చెస్ట్ లూజ్ ఎంత పెట్టుకున్నామో దానికి 1 ఇంచ్ ఎక్కువగా క్రింది బాటం వైపు పెట్టుకోవాలి. ఇక్కడ 10 పెట్టాను కాబట్టి ఇక్కడ 11 ఇంచులు పెట్టాను. ఈ చంక దగ్గర నుంచి క్రింది బాటంకి ఇక్కడ షేప్ తీసుకున్నాను. తర్వాత సైడ్ కట్స్ కోసం 4 ఇంచెస్ కట్స్ పెట్టుకున్నాను. ఇది మన ఇష్టము. మనకు సైడ్ కట్స్ కావాలంటే మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి. వద్దు సైడ్ కట్స్ అనుకుంటే ఇలా నేరుగా కుట్టేసేయచ్చు. ఈ విధంగా మనము ఫస్ట్ జాకెట్ని డ్రా చేసుకొని ఇప్పుడు కట్ చేసుకుందాము. చూడండి, మనం ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ ఫ్రంట్ నెక్ ఏదైనా షేప్ కావాలంటే మనం ఇక్కడ నెక్ షేప్ ఏదైనా డ్రా చేసుకోవచ్చు, లేదా రౌండ్ నెక్కే పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. ఈ డ్రా చేసుకున్న దాన్ని మనం ఇప్పుడు కట్ చేసుకుందాం. కట్ చేసేటప్పుడు మనము 2 వెనక మెడ ముందు మెడ ఉంటుంది కాబట్టి ముందుగా ఈ 2ని విడివిడిగా తీసుకొని ముందు మెడ వెనక మెడ కట్ చేసుకోవాలి. చూడండి, వెనక మెడ మనము 7 ఇంచులు పెట్టుకున్నాము కదా. ఈ 7 ఇంచులు మనము ఇలా షేప్ తీసుకోవాలి. ఈ విధంగా మనము దీన్ని కట్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇది వెనక మెడ. తర్వాత ఇది వచ్చేసి ముందు మెడ. తర్వాత దీనికి మనము లైనింగ్ ఉంటే ఇలాగే లైనింగ్ని కట్ చేసుకొని మనము లైనింగ్ ఉంటే ఇదే విధంగా ఈ పీస్ని మనం పెట్టుకొని లైనింగ్ కట్ చేసుకొని మెడ తిప్పేసి కుట్టొచ్చు. ఒకవేళ మన దగ్గర లైనింగ్ లేదు అనుకుంటే ఇదే పీస్ని పెట్టి మనము మెడ పీసులు కట్ చేసుకోవాలి. అది ఎలాగో చూద్దాం ఇప్పుడు. చూడండి, మన దగ్గర క్లాత్ ఉంటే మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, ఈ క్లాత్ని ఈ విధంగా మనము ఈ డబల్ ఫోల్డింగ్ ఇలా వేసుకొని ఫస్ట్ మనము ముందు మెడని కట్ చేసుకుందాము. ఫస్ట్ ఈ నెక్ని ఇలా పెట్టేసుకొని ఈ నెక్ షేప్ ఎలా ఉందో అదే విధంగా మనము దీన్ని డ్రా చేసేసుకోవాలి.
ఇలా డ్రా చేసిన తర్వాత దీన్ని చుట్టూ 1 ఇంచ్ ఖర్చు ఉండేటట్టుగా మనము కట్ చేసేసుకొని మనం డ్రా చేసిన నెక్ని ఈ విధంగా మనము కొంచెం లోపలిగానే తీసుకోవాలి. ఎందుకంటే దాని మీద పెట్టి కుట్టినప్పుడు ఈ నెక్ మనకు పెద్దదిగా రాకూడదు. చూడండి, ఈ విధంగా ఆ నెక్ని బట్టి మనము ఇలా మెడ పీస్ని మనము కట్ చేసుకోవాలి. ముందు మెడ వెనక మెడ రెండు ఇదే విధంగా మనము నెక్స్ పెట్టుకొని ఈ షేప్ని పెట్టేసి మనము ఇలా ఫస్ట్ దీన్ని ఇక్కడ చుట్టూ మడిచి కుట్టేసుకొని తర్వాత దీని మీద ఇలాగే షేప్ ఇలాగే పెట్టేసి మనం ఈ నెక్ని కుట్టేసి మనం తిప్పేసేయచ్చు. లైనింగ్ ఉంటే లైనింగ్ పెట్టి మనం తిప్పుకోవచ్చు. లైనింగ్ లేకపోతే మెడపీసి ఈ విధంగా మనము తిప్పుకోవాలి. వెనక భాగానికి కూడా సేమ్ అదే విధంగా మనము నెక్ కట్ చేసుకోవాలి. ఈ రౌండ్ని ఇలాగే పెట్టుకొని ఇలా క్లాత్ డబల్ ఫోల్డింగ్ మీద ఉండాలి. ఈ ఫోల్డింగ్ మన వైపు ఉండాలి. ఈ నెక్ కూడా మన షేపు మన వైపు ఉండేటట్టే పెట్టుకొని మనము ఈ నెక్ కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనము వెనక మెడ కూడా ఇలాగే నెక్ కట్ చేసుకొని దాని మీద కుట్టి మనము తిప్పేయాలి. ఇప్పుడు మనము నార్మల్గా హ్యాండ్స్ కట్ చేసుకుందాము. చూడండి, హ్యాండ్స్లో వచ్చేసి చాలా వరకు మనము పొడవు జాకెట్ అంటే పట్టుపావడ మీద అలా ఎక్కువగా పొడవు జాకెట్ని మనం కుడతాము. అలా కుట్టినప్పుడు చాలామంది దీనికి పఫ్ హ్యాండ్స్ పెట్టడానికే ఇష్టపడతారు, అంటే బుట్ట చేతులకే ఇష్టపడతారు. బుట్ట చేతులు కట్ చేయాలి అంటే ఫస్ట్ క్లాత్ని ఇలా 4 మడతల మీద ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ ఫోల్డింగు మన వైపు ఉండాలి. చూడండి, ఈ ఫోల్డింగు మన వైపు పెట్టుకొని ఫస్ట్ మనము చేయి పొడవు ఇక్కడ మనము గుర్తుపెట్టుకోవాలి. చేయి పొడవు 5 లేదా 6 ఇంచులు ఫస్ట్ ఇక్కడ మనము ఇలా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత గుర్తు పెట్టుకున్న తర్వాత ఒక 3 నుంచి 4 ఇంచెస్ వరకు ఈ ఫోల్డింగ్ వైపు మనము దీన్ని వదిలేసేయాలి. అంటే మనకు ఎక్కువ పఫ్ రావాలి అనుకుంటే 4 ఇంచులు పెట్టుకోవాలి. మరి ఎక్కువ వద్దు అనుకుంటే 3 ఇంచులు కూడా మనకు సరిపోతుంది. ఫస్ట్ ఈ మడత వైపు 3 ఇంచెస్ని ఇలా వదిలేసేయాలి. ఫస్ట్ వదిలేసిన తర్వాత ఇక్కడి నుంచి మనము ఏ బ్లౌజ్కి అయితే హ్యాండ్ కట్ చేస్తున్నామో దాని చంకని తీసుకోవాలి. ఇప్పుడు మనము ఈ జాకెట్కి చంక 6 ఇంచులు పెట్టాము. 6 ఇంచులు పెట్టినప్పుడు దానికి 3 ఇంచులు కలుపుకోవాలి. కలిపితే 9 ఇంచులు మనకు చంకకి ఈ చేతికి ఆ చంక సరిపోతుంది. కాబట్టి ఫస్ట్ మనము 3 ఇంచెస్ని వదిలేసుకొని మళ్ళీ ఇక్కడ చేయి పొడవు పెట్టుకోవాలి. 6 ఇంచెస్ చేయి పొడవు ఇక్కడ ఒక గీతేసుకొని 6 ఇంచెస్ ఇక్కడ పెట్టుకున్న తర్వాత ఇక్కడి నుంచి మనము మన చంక లూజు 9 ఇంచెస్ ఇక్కడ డ్రా చేసుకోవాలి. చూడండి, మామూలు హ్యాండ్స్ అయితే నార్మల్గా ఇక్కడి నుంచే 9 ఇంచులు పెట్టుకొని నార్మల్గా కట్ చేసుకోవచ్చు. కానీ మనకు పఫ్ హ్యాండ్స్ కావాలి అంటే ఫస్ట్ 3 ఇంచెస్ క్లాత్ని వదిలేసి ఆ తర్వాత మనము చేయి పొడవు పెట్టుకోవాలి. చేయి పొడవు వచ్చేసి 6 ఇంచులు. 6 ఇంచులు ఫస్ట్ ఇక్కడ పెట్టేసుకొని తర్వాత ఒక గీత ఇలా మార్చేసుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది. దీన్ని వదిలేసిన తర్వాత ఇక్కడి నుంచి మనము మన చంక లూజు 9 ఇంచులు ఇక్కడ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత సేమ్ అదే అక్కడ 6 ఎలా పెట్టామో అలా 6 పెట్టుకొని ముందు మనము ఒక బాక్స్ డ్రా చేసుకుందాం. ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఒకేసారి పెట్టడం అంటే కుదరదు. ఫస్ట్ చేయి పొడవు ఇక్కడి నుంచి మన చంక లూజు తీసుకొని ఒక బాక్స్ తీసుకొని ఈ పైనుంచి ఒక 2.5 ఇంచు క్రాస్ తీయాలి. అంటే ఇలా అంటే మనకు నార్మల్ చేయి వస్తుంది. కానీ మనం ఇది పఫ్ కార్డ్ పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడి నుంచి 1 ఇంచ్ కొంచెం పైకి నుంచి ఈ షేప్ని ఇలా రానిచ్చాలి. చూడండి, ఫస్ట్ వచ్చేసి
చేయి పొడవు ఫస్ట్ ఒక 3 లేదా 4 ఇంచెస్ ఈ ఫోల్డింగ్ వైపు వదిలేసి తర్వాత మన చేయి పొడవు ఇలా పెట్టుకోవాలి. ఎంత 5 లేదా 6, 4 ఎంత కావాలంటే అక్కడ ఈ వదిలేసిన దాని తర్వాతే ఈ చేయి పొడవు పెట్టుకొని అక్కడి నుంచి ఈ గీత దగ్గర నుంచి మన చంక లూసి పెట్టుకోవాలి. మన చంక ఎంత ఉన్నా సరే దానికి అంటే చంక 5, 5.5 ఉంటే 2.5 ఇంచు కలపాలి. చంక 6 ఉంటే 3 ఇంచులు కలుపుకోవాలి. చంక 6 కాబట్టి 3 కలిపాను, 9. ఈ గీత దగ్గర నుంచి 9 ఇంచులు పెట్టుకోండి. అదే పై వైపు 9. ఇక్కడ చేయి పొడవు ఎంత పెట్టుకున్నామో అదే పొడవు ఈ సైడ్ పెట్టుకొని ముందు ఒక బాక్స్ డ్రా చేసుకొని తర్వాత ఇక్కడ ఆల్రెడీ మనం వదిలేసి ఉంటాం కదా 3 లేదా 4 ఇంచులు, అక్కడి నుంచి కొంచెం పైకి అంటే మనకు పఫ్ రావడానికి ఈ గీత కంటే 1 ఇంచ్ పైనుంచి మనం ఈ హ్యాండ్లోకి వెళ్ళినప్పుడు ఇదంతా మనకి ఇలా పఫ్ హ్యాండ్లా ఇక్కడ మనకు ఫుల్గా వచ్చేస్తుంది అనమాట. బుట్ట చేతుల్లాగా నార్మల్ హ్యాండ్ కాకుండా మనకు బుట్ట చేతుల్లాగా వస్తాయి. మనం అదే మనకు ఇలా పఫ్ హ్యాండ్స్ వద్దు అనుకుంటే మామూలుగా పెట్టాలి అనుకుంటే ఇది చూడండి. ఫస్ట్ నార్మల్గా చేయి పొడవు వచ్చేసి 6 ఇంచులు, చంక్ వచ్చేసి 6, 6కి 3 కలిపితే 9. ఇటు చూడండి ఇక్కడ పై వైపు 9, కింది వైపు కూడా 9. తర్వాత అటు చేయి పొడవు ఎంత పెట్టుకున్నామో ఇటు కూడా పెట్టుకొని ఒక బాక్స్కి డ్రా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ 2.5 ఇంచు క్రాస్ ఇవ్వాలి. ఇక్కడి నుంచి నార్మల్గా ఈ షేప్. ఇది నార్మల్ హ్యాండ్ అంటే మామూలుగా పఫ్ రాకుండా సాదా హ్యాండ్. ఈ చంకకి ఈ జాకెట్ చంకకి ఇది సరిపోతుంది నార్మల్ హ్యాండ్. దీనికే మనము పఫ్ హ్యాండ్ పెట్టుకోవాలంటే ఈ విధంగా ఫోల్డింగ్ వైపు 3 ఇంచెస్ వదిలేసి అక్కడి నుంచి 6 ఇంచులు చేయి పొడవు పెట్టుకొని తర్వాత ఈ గీత వేసుకున్న దగ్గర నుంచి 6కి 3 కలిపి 9, అది పై వైపు 9 పెట్టుకొని ఒక బాక్స్ డ్రా చేసుకొని ఇక్కడ ఓపెన్ సైడు 2.5 ఇంచు క్రాస్ డ్రా చేసి తర్వాత ఈ ఫోల్డింగ్ ఇచ్చాము కదా ఇక్కడ నుంచి 1 ఇంచు పైకి ఈ షేప్ తీసుకోవాలి. ఇప్పుడు చూడండి నేను కట్ చేస్తాను, మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు చూడండి మనకు కావాల్సిన హ్యాండ్ కంటే మనకి ఇంత పెద్ద హ్యాండ్ వస్తుందన్నమాట. ఇప్పుడు దీన్ని మనము ఈ విధంగా ఇక్కడ పఫ్ ఇస్తాము. తర్వాత ఈ సైడ్ కూడా అదే విధంగా ఇలా పఫ్ వస్తుంది. మనము అదే విధంగా కింది వైపు కూడా పఫ్ ఇచ్చేసి ఇక్కడ మనము పైపింగ్ కానీ లేదా పట్టీలాగా ఎలాగైనా మనం వేసుకోవచ్చు. ఎందుకంటే పొడవు జాకెట్కి ఎక్కువగా పఫ్ హ్యాండ్స్ని ఇష్టపడతారు కాబట్టి మనం పఫ్ హ్యాండ్సే దీనికి హ్యాండ్సే చాలా బాగుంటాయి. ఓకే, థ్యాంక్ యూ.